ఇన్ ద నేమ్ ఆఫ్ మనము బైబిల్ గ్రంథమును ఆది కాండం నుంచి ఒక క్రమ పద్ధతిలో మనం అధ్యయనం చేయటం ప్రారంభించాము. ఆది కాండాన్ని మనము 2 భాగాలుగా విడగొట్టుకున్నాం. మొదటిది మనిషి యొక్క ప్రారంభ చరిత్ర, మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం నుంచి మనం చదువుకున్నాం. రెండవది దేవుడు ఎంచుకున్నటువంటి పితృస్వాముల కాలము, అది 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మనం చూసుకున్నాం. సో ఈ యొక్క రెండవ భాగాన్ని మనం చూసినట్లయితే నలుగురు పితృస్వాములు మనకు కనబడతారు. 4 patriarchs we see in the Genesis. Number 1 Abraham, number 2 Isaac, number 3 Jacob, number 4 జోసఫ్. సో మనము అబ్రహామును గురించి, ఇస్సాకును గురించి ధ్యానించుకున్నాం. ఇప్పుడు మనం యాకోబును గురించి ధ్యానించుకుంటా ఉన్నాం. సో యాకోబు గురించి మనము పరిచయము. యాకోబు తన తండ్రిని, తన అన్నను మోసం చేసి ఆ యొక్క జ్యేష్ఠత్వమును అదేవిధంగా ఆశీర్వాదము పొందుకొని అక్కడి నుంచి మరి ఆ యొక్క హారానుకు, పద్దనరాముకు పారిపోయినట్లుగా మనం చూసుకున్నాం. ఆ మార్గంలో బేతేలు అనేటువంటి ప్రాంతంలో దేవుడు దర్శనం ఇచ్చి ఒక కళనిస్తాడు. ఆ కళలో ఒక నిచ్చెన భూమి మీద నుండి ఆకాశం వరకు వేయబడుతుంది. అప్పుడు దేవుడు యాకోబుకు వాగ్దానం ఇస్తాడు. ఆ తర్వాత యాకోబు పద్దనరాములో తన మామ అయినటువంటి లాబాను దగ్గర 20 సంవత్సరాలు సేవ చేస్తాడు. 7 సంవత్సరంలో మొదటి భార్య కొరకు, మరొక 7 సంవత్సరంలో రెండవ భార్య కొరకు, ఆ తర్వాత 6 సంవత్సరంలో లాబాను యొక్క మంద కొరకు ఆయన సేవ చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మరలా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు లాబాను యొద్ద నుండి పారిపోయి మరలా వస్తాడు. మార్గ మధ్యంలో మరలా అదే బేతేలు దగ్గర దేవునితో పెనుగులాడతాడు. దేవునితో పెనుగులాడినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించి తొడగూటిని కొట్టి యాకోబును ఇజ్రాయేలుగా మార్చి ఆయన యొక్క శారీరక బలమును తీసివేసి ఆయన దేవుని మీద ఆధారపడేటువంటి వాడినిగా చేసి మరి తన అన్న అయినటువంటి ఏశావుతో సమాధానపరుస్తాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయన అక్కడి నుంచి సుక్కోత్ అనే ప్రాంతానికి వెళ్తాడు. ఏశావేమో సేయూర్ అనే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. మరి యాకోబేమో సుక్కోత్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తాడు. అక్కడి నుంచి షెకెం అనే ప్రాంతానికి వచ్చి అక్కడ తన టెంట్ వేస్తాడు, గుడారం వేస్తాడు. ఇక్కడ ఒక బలిపీఠంను కడతాడు. ఆ బలిపీఠంకు ఎల్ ఎలోహే ఇజ్రాయెల్ అనే పేరు పెడతాడు. దానికి అర్థం ఏంటంటే గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ గాడ్, ఇజ్రాయేలు దేవుడే దేవుడు అనేటువంటి అర్థము. సో ఆ తర్వాత మనం 34వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ఈ యొక్క 34వ అధ్యాయము ఒక చీకటి గాథ. 34వ అధ్యాయంలో జరగరాని కార్యములు యాకోబు కుటుంబంలో జరిగినాయి. సో ఈ యొక్క 34వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే యాకోబుని దేవుడు బేతేలుకే వెళ్ళమని చెప్పాడు. మరి సుక్కోతుకు అంటే పాకలు కలిగినటువంటి ప్రదేశానికి, తర్వాత షెకెము అనగా భుజము, షోల్డర్ అన్నమాట. సో ఆ ప్రాంతానికి దేవుడు వెళ్ళమని చెప్పలేదు. అయితే యాకోబు మరి బేతేలుకు వెళ్లకుండా ఈ మార్గ మధ్యంలో కాలయాపన చేస్తా ఉన్నాడు. షెకెము దగ్గరకు వచ్చి మరి అక్కడ ఆ ప్రాంతంలో ఆ భూమిని కొని అక్కడ తన యొక్క పర్మనెంట్ హౌస్ నిర్మించుకొని అక్కడ ఉండటం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం నిజముగా మనం చూసుకున్నట్లయితే, వాక్యానుసారం మనం చూసుకున్నట్లయితే అది దేవుని యొక్క చిత్తం కాదు. అయితే యాకోబు షెకెములో కాలయాపన చేస్తూ ఉన్నాడు. అవిశ్వాసులతో అక్కడ వారి మధ్య ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యాకోబు ఆ యొక్క పనుయేలు అనుభవాన్ని పొందుకున్నాడు. పెనుయేలు అనుభవం అనగా పెనుయేలులో దేవుడితో పెనుగులాడి దేవుని వద్ద నుంచి ఆశీర్వాదం పొందుకొని మోసగాడు మరి అయినటువంటి యాకోబు మరి ఇజ్రాయేలుగా ఆశీర్వదించబడి మార్పు చెంది ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ యాకోబు జీవితంలో మనం గమనించినట్లయితే ఆ మారు మనస్సు అనేటువంటిది జరిగింది. యాకోబు జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది, ఆత్మీయ యాత్ర ప్రారంభమైంది. అయితే పరిపక్వత అనేటువంటిది వెంటనే యాకోబు జీవితంలో మనకు కనబడదు.
అది క్రమేణా అది మనకి కనబడుతుంది. ఓవర్ నైట్ లో ఆ యొక్క పరిపక్వత అనేటువంటిది మనకు కనబడదు. అభివృద్ధి అనేటువంటిది క్రమక్రమముగా కనబడును. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క 34వ అధ్యాయము, 35వ అధ్యాయము, 36వ అధ్యాయంలో మరి యాకోబు జీవితంలో మరి యాకోబు యొక్క యాత్రలో 3 మరి భయంకరమైనటువంటి ఘటనలు జరుగుతాయి. 34వ అధ్యాయంలో మరి దీనా అనేటువంటి ఒక్కగానొక్క అందమైనటువంటి కుమార్తెను షెకెము అనేటువంటి రాకుమారుడు పాడు చేస్తాడు. ఆ తర్వాత 35వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు యొక్క పెద్ద కుమారుడు రూబేన్ అనేటువంటి అతను మరి యాకోబు ఉపపత్నితో ఆయన పాపం చేస్తాడు. బిల్హా అనేటువంటి స్త్రీతో శయనిస్తాడు. ఆ తర్వాత ముందుగా మనం వెళ్ళినట్లయితే యూదా అనేటువంటి ఆయన ఒక కుమారుడు తన సొంత కోడలతో ఆయన కూడా పాపం చేస్తాడు. ఈ విధముగా యాకోబు కుమారులు యాకోబుకు మరి తలనొప్పి తెచ్చిపెట్టారు. వీరు మొట్టమొదటిగా పుట్టినటువంటి కుమారులు లేయా యొక్క సంతానము. మరి వీరి యొక్క జీవన విధానాన్ని మనం గమనించినట్లయితే సరైనటువంటి ఆత్మీయ జీవితంలో వాళ్ళు లేరు. ఎందుకనంటే వారు పద్దనరాములో పుట్టినటువంటి వారు. అక్కడ ఉన్నటువంటి లాబాను కుటుంబ ప్రభావము, లాబాను యొక్క ఇంటి యొక్క ప్రభావము ఈ నలుగురు కుమారుల మీద ఉంటూ వస్తుందన్నమాట. సో ఆ విధంగా మనం గమనించినట్లయితే యాకోబు షెకెముకి వచ్చాడు. షెకెములో పర్మనెంట్ హౌస్ ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న తర్వాత మరి ఏం చేశాడు? ఒక 34వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. 34వ అధ్యాయం ఆదికాండము 34వ అధ్యాయం 1-2 వచనాలు. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నెలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అతని మనసు యాకోబు కుమార్తె మీద అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తండ్రి అయిన హమోరును అడిగెను. ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు తడువు చేయటాన్ని బట్టి, యాకోబు కాలయాపన చేయటాన్ని బట్టి అక్కడ ఏం జరిగిందంటే తన ఒక్కగానొక అందమైనటువంటి కుమార్తె ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాగున్నారు, ఆ పట్టణాలు ఎలాగున్నాయి అని చూడ్డానికై ఆవిడ ఆ పట్టణంలోనికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆ దేశ రాకుమారుడైనటువంటి షెకెం అంటే హామోరు యొక్క కుమారుడు మరి ఆ యొక్క స్త్రీ మీద మోహించి వెంటనే ఆవిడని పిలిపించి ఆవిడని పట్టుకుని ఆవిడతో పాపం చేశాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి అని అంటున్నాడు. సో ఈ చిన్నదాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరుకు చెప్పాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు ఇక్కడ చూడండి, ఆ ప్రేమించటం అనేటువంటిది వేరు. అయితే మరి ఆ యొక్క కామ వాంఛ కలిగి ఉండటం అనేటువంటిది వేరు. సో ప్రేమించేవాడైతే, నిజంగా ప్రేమించేవాడైతే ప్రేమ అనేటువంటిది పాపము కాకపోవచ్చు, కానీ కామవాంఛ అనేటువంటిది భయంకరమైనటువంటి పాపము. సో ప్రేమించేవాడైతే తన తండ్రికి చెప్పి వెంటనే యాకోబుతో మాట్లాడి మరి ఆ స్త్రీని వివాహం కొరకు సిద్ధపరచవచ్చు. కానీ అలాగూ చేయలేదు. సో తన యొక్క కామవాంఛను బట్టి మొట్టమొదటిగా మరి ఆ స్త్రీని పెద్దలను సంప్రదించకుండా మరి ఎవరితో మాట్లాడకుండా వెంటనే ఆవిడని పాడు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. సో ఆ తర్వాత ఆయన నేను ప్రేమిస్తున్నాను, నాకు వివాహం చేయండి అని అడుగుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనం గమనించినట్లయితే ఈ దినాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే మనకు కనబడతాయి. మరి యవనస్తులు మరి చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. మరి యవనేచ్ఛల నుండి పారిపోండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఫ్లీ ఫ్రమ్ ది యూత్ఫుల్ లస్ట్ అని తిమోతికి పౌలు గారు రాస్తాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అన్ని జనుడు ఈ యొక్క దేశం యొక్క ప్రజలు వారి యొక్క విధి విధానాలను మనం గమనించినట్లయితే వీరు హివ్వీయులు అంటే ఎవరంటే మరి దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు వాగ్దాన భూమిని ఇస్తానని చెప్పి
ఆ యొక్క కనాన్లో ఉన్నటువంటి 7 జాతులను మరి అక్కడి నుంచి మరి వారిని సమూలంగా నిర్మూలించారు. లేకుంటే అక్కడి నుంచి వారిని పారద్రోలారు. ఆ 7 జాతుల్లో ఒక జాతి హివ్వీయులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు కనానీయులను అక్కడి నుంచి తొలగించాడంటే, వారు సొదొమ గొమొర్రాను పోలి వారు నడుచుకుంటూ ఉన్నారు. వారి యొక్క జీవన విధానంలో దేవునికి ఇష్టంగా లేవు. వారు దేవునికి లోబడేటువంటి తత్వం కూడా వారిలో కనబడట్లేదు కనుక దేవుడు వారిని శిక్షించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హివ్వీయులు శరీరానుసారులు. వారు వారు దేవుని భయం వారికి ఉండదు. విగ్రహారాధికులు, భయంకరమైనటువంటి పాపము చేసేటువంటి వారు. సో మరి ఈ యొక్క భయంకరమైనటువంటి ప్రాంతంలో యాకోబు ఉంటూ ఉన్నాడు. తద్వారా తన కుమార్తె అయినటువంటి దీనా భ్రష్టురాలైపోయింది. సో ఆ తర్వాత అతను వచ్చేసి నాకు వివాహం చేయండి అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు వెంటనే మరి తన తండ్రి అయినటువంటి ఏం చేశాడు, యాకోబు దగ్గరకు వచ్చేసాడు. యాకోబు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, మీ కుమార్తెను మా కుమారునికి భార్యగా ఇవ్వండి. ఎందుకంటే ఆవిడ్ని మా కుమారుడు ప్రేమిస్తా ఉన్నాడు, దానికి ఎంతైనా చెల్లిస్తానని చెప్తా ఉన్నాడు అని అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా అక్కడ ఒక వియ్యం ఉండేటువంటి కార్యక్రమం మనకు కనబడతా ఉన్నది. అయితే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. చెప్తా ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మనం ఆల్రెడీ ఒకసారి చూసుకున్నాం. మరొకసారి చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడు, వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అని చెప్తా ఉన్నాడు. అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు తండ్రి అయ్యుందును, మీరు నా కుమారుల అయ్యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే వారు వియ్యం పొందటానికి వచ్చిన తర్వాత మరి ఇక్కడ యాకోబు తన యొక్క నిర్ణయం తీసుకోకుండా తన కుమారులకు ఆ బాధ్యతను అప్పగించాడు. దిస్ ఇస్ వాట్ జాకోబ్ మేడ్ ఎ మిస్టేక్. సో యాకోబు మరి ఇంటికి యజమానుడైన వాడు, అనుభవజ్ఞుడు, దేవునితో మాట్లాడిన వాడు, దేవునితో పెనుగులాడిన వాడు. మరి ఆయన పరిపక్వతను చూపించి ఆయనే దాన్ని పరిష్కరించవలసి ఉన్నది. అయితే ఆయన ఏం చేశాడు, తన కుమారులు పొలంలో నుండి వచ్చే వరకు వెయిట్ చేసి తన కుమారులకు ఆ బాధ్యతను అప్పగించాడు. అప్పుడు వారు తన కుమారులతో మాట్లాడారు. అలాగే మాట్లాడినప్పుడు వారు ఏం చేశారంటే వారు కపటోపాయం పన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు రౌద్రులయ్యారు, కోపగ్రస్తులై మా సహోదరుని ఎలాగ చేస్తారా, వీరిని మేము ప్రతీకారం తీర్చుకోవాలి అని వారు పన్నాగం పన్నుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే బైబిల్ యొక్క పండితులు, బైబిల్ స్కాలర్స్ ఏం చెప్తారంటే, ఈవెన్ ఆర్ఆర్కే మూర్తి గారు కూడా మరి ఆ యొక్క దీనా భ్రష్టురాలు అయిపోయిన తర్వాత వారు వివాహమును చేసుకోవడానికై వారు తగ్గించుకొని వచ్చిన తర్వాత మరి దీనాను మరి ఆ యొక్క షెకెము ఇచ్చి ఉండిన మేలు అని చెప్తారు. అన్ని జనులు అయినప్పటికీ కూడా మరి భ్రష్టురాలు అయిపోయింది కనుక మరి అలాగున చేసి ఉండవలసింది అని అంటారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఇద్దరు కుమారులు లేవి, సిమియోను లేవి, యాకోబు యొక్క ఇద్దరు కుమారులు సిమియోను లేవి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కపటోపాయం పన్నుతారు. అంటే అదేంటంటే మరి మేము ఇజ్రాయేలులము, మేము సున్నతి పొందిన వారము, మరి సున్నతి పొందని వారికి మా యొక్క సహోదరిని మేము ఎంత మాత్రం ఇవ్వము, ఇది మాకు అవమానము, కాబట్టి మీరు సున్నతి పొందండి, అప్పుడు మేము ఇస్తాము అని అంటారు. అప్పుడు ఆ యొక్క షెకెము మరియు తన తండ్రి అయినట్టు హామోరులు ఆ ఊరి యొక్క గౌని వద్దకు వెళ్ళి అక్కడున్నటువంటి ఆ ఊరి పెద్దలతోనూ అక్కడ ఉన్నటువంటి యవనస్తులతోనూ ఊరి వారందరితో, ఆ గౌని వద్ద ఉన్న వారందరితో మాట్లాడినప్పుడు వారు అంగీకరిస్తారు. అప్పుడు వారు వెంటనే సున్నతి చేయించుకుంటారు. సున్నతి చేయించుకొని 3వ దినమున వారు ఆ సున్నతి వలన బాధపడుచు ఉండగా అప్పుడు లేవి, సిమియోనులు వారి మీద
దాడి చేస్తారు. చూడండి 34వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. 13 నుంచి చదువుకుందాం. 13 నుంచి అయితే సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రి అయిన హమోరుతోను కపటముగా ఉత్తరం ఇచ్చి అనినది ఏమనగా, మేము ఈ కార్యం చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరుని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందవలెనని సున్నతి పొంది మా వలె ఉండిన ఎడల సరే. ఆ పక్షమందు మీ మాట కప్పుకొని మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించెదము. అప్పుడు మనము ఏకజనము అగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లలను తీసుకొని పోవుదుమని చెప్పగా, వారు ఆ మాటలు హమోరు కుమారుడైన షెకెమునకు ఇష్టముగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు వారు దానికి అంగీకరించారు. వీళ్ళు ఒక కపటోపాయం చేశారు. కపటముగా ఉత్తరం ఇచ్చారు. ఏమన్నారు? మేము సున్నతి పొందిన వారు, మీకు సున్నతి లేదు, మేము మీతో వేయబడినాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ బాహ్య సంబంధమైనటువంటి సున్నతి, మనం సున్నతి గురించి సర్కంసిషన్ గురించి చూసుకున్నాం. శరీర సున్నతి, హృదయ సున్నతి అనేటువంటిది మనం చూసుకున్నాం. హృదయాంతరంగంలో సున్నతి జరగాలి, కానీ బాహ్యంగా సున్నతి జరిగినందువలన దానివలన మనకు పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు. అయితే వీరు ఒక మతాచారంగా దాన్ని చూస్తూ ఉన్నారు. మీరు కూడా ఆ విధంగా సున్నతి పొందితే మా సహోదరుని మీకు ఇస్తాం అని అన్నారు. వారు వెంటనే వారు ఆ ఊరి గౌని వద్దకు వెళ్ళి పెద్దలతో మాట్లాడి వారు ఆ విధంగా సున్నతి పొందుతారు. సో పొందిన తర్వాత దీనాను వారు తీసుకువెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత 3వ దినమున వారు ఆ సున్నతి వలన బాధపడుచు ఉండగా, అప్పుడు వెంటనే వీరిద్దరు ఏం చేస్తారు? సిమియోను మరియు లేవీలు ఏం చేస్తారంటే ఏటలు తీసుకొని, కత్తులు తీసుకొని వారి మీద దాడి చేస్తారు. 25వ వచనం చదవండి. 25, 26. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులో ఇద్దరు అనగా దీన సహోదరులైన షిమ్యోనును లేవీను తమ కత్తులు పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాన్ని తీసుకొని వెళ్ళిపోయిరి. వీరు దాడి చేసేసి, కత్తులతో దాడి చేసి వారిని చంపి ప్రతి పురుషుణ్ణి చంపేశారు. ఆ తర్వాత వారు ఉన్న వాటినన్నిటిని కూడా దోచుకున్నారు. వారి స్త్రీలను చేపట్టారు. వారి ఇంట్లో అన్ని కూడా దోచుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళి దీనాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే వీరు ఈ యొక్క కపటోపాయం చేస్తూ ఉన్నప్పుడు యాకోబు వారికి చెప్పి ఉండవలసినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ దినముల్లో ఒక అందమైనటువంటి స్త్రీ కనిపించినప్పుడు, యవనస్తురాలుగా ఆయన కనిపించినప్పుడు రాజులు, రాకుమారులు వారికి ఇష్టమైతే వారిని భార్యలుగా చేసుకుంటాం, ఉపపత్తులుగా చేసుకుంటాం పరిపాటి. అయితే వారు మరణమందునంత పాపం అయితే వారు చేయలేదు. అయితే తర్వాత వారు సమాధానపడి మాకు నా భార్యగా నేను చేసుకుంటాను అని వారు వచ్చినప్పటికీ కూడా, రాజు తగ్గించుకొని వచ్చినప్పటికీ కూడా ఒక ఇద్దరు కుమారులు లేవి సిమియోనులు ఒక కపటోపాయం పన్ని వారిని హత్య చేస్తారు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు వారిని గద్దించి ఉండవలసినది, యాకోబు వారిని శిక్షించి ఉండవలసింది, యాకోబు వారికి బాధ్యత అప్పచెప్పకుండా ఉండవలసినది, తానే ఆ యొక్క సమస్యను ఉండవలసినది. అలాగ పరిష్కరించకుండా కోపోద్రేకులు అయినటువంటి ఉడుకు రక్తం కలిగినటువంటి తన యవ్వన కుమారులకు ఆ బాధ్యతను అప్పగించడాన్ని బట్టి ఈ గొప్ప అపాయము జరిగినది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు కుమారులకు పాపమును గురించినటువంటి భయం లేదు. అయితే వారికి ఏముంది? సున్నతి అనేటువంటిదే ఇంపార్టెంట్. బాహ్య సంబంధమైనటువంటి విషయాల మీద వారి ధ్యాస ఉంది, కానీ అంతరంగ సంబంధమైనటువంటి వాటి మీద వారికి మనసు లేదు. బాహ్య సంబంధమైనటువంటి సున్నతి మతాచారమును గురించిన వారు శ్రద్ధ పెడుతున్నారు, కానీ అంతరంగ శుద్ధీకరణ
లేకుంటే పరిశుద్ధంగా జీవించటం, మరి దేవునికి ఇష్టంగా జీవించటం, యథార్థంగా జీవించటం, న్యాయంగా జీవించటం, సత్యంగా జీవించటం అనేటువంటిది వారు చేయలేదు. సో ఆ విధంగా పాపమును గురించిన భయం లేదు, కానీ వారికి అవగాహన కూడా లేదు. అయితే మతాచారము గురించిన అవగాహన ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ఈ దినాల్లో ఇదే మనకు కనబడతా ఉన్నది. చాలా క్రైస్తవ దేశాల్లో, ఈవెన్ భారతదేశంలో మొదటి నుంచి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, కానీ పాపం మీద జయం పొందలేకపోతా ఉన్నారు. పాపం మీద మరి ఆధిపత్యం చెలాయించలేకపోతున్నారు. మరి మతాచారాలన్నింటినీ పాటిస్తారు. వాటినన్నిటిని తూచ తప్పకుండా పాటిస్తారు. పండుగలను పాటిస్తారు. మరి వాటినన్నిటిని కూడా వారు అనుసరిస్తారు. కానీ హృదయాంతరంగంలో మార్పు, పాపం అంటే భయము, ద్వేషము, అసూయ వారిలో లేదు. ఇది చాలా భయంకరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మారు మనసు పొందినటువంటి వ్యక్తి, దేవుని బిడ్డ, ప్రభు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా పాపమును ద్వేషించాలి. దేన్ని ద్వేషించాలి? పాపమును ద్వేషించాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు క్రైస్తవునికి ఉండవలసిన గుణగణాల గురించి అక్కడ చెప్తాడు. 12వ అధ్యాయము 9వ వచనం. 12వ అధ్యాయము 9వ వచనం. చదువు శేఖర్, చదువు. ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను. ఆ, చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకొని ఉండు. చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని. ప్రియమైనటువంటి దేవుని, దిస్ ఈస్ ద virtue or characteristic of a born again believer. What does he do? He abhor the evil and he cling to what is good. చెడ్డదాన్ని అసహించుకుంటాడు, మంచిదాన్ని హత్తుకుంటాడు. This is the sign of a born again, genuinely born again believer who is walking with the Lord. సో మనం పాపమును మనం ద్వేషించట్లేదంటే పాపానికి మన హృదయంలో ఎక్కడో మనం స్థానం ఇస్తున్నాం. పాపానికి మన మనసులో ఎక్కడో స్థానం ఇస్తున్నాం. సో పాపమును మనం ఎప్పుడు కూడా మరి మనము దానికి అవకాశం ఇవ్వకూడదు, దానికి చోటు ఇవ్వకూడదు. పాపమును, శరీరమును, దాని క్రియలను, దాని ఇచ్చలతో కూడా సమూలంగా మనం సిలువ వేయాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. Galatians chapter 5 verse 24. Verse 24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏమంటాడు ఒకసారి చదవండి. రోమన్స్ చాప్టర్ 6 verse 1 and 2. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపముందు నిలిచి ఉందుమా? అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? పాపం విషయమై చనిపోయాం కదా. బాప్టిజం అంటే ఏంటి? మునగటం అంటే ఏంటి? పాప స్వభావము, పాత స్వభావము, ప్రాచీన పురుషుడు నశించిపోయాడు, నేను నూతన వ్యక్తిగా, నూతన పురుషుడుగా, నవీన స్వభావం కలిగిన వాడిగా తిరిగి లేస్తున్నాను అని అర్థము. శరీరం దాని ఇచ్చలతో కూడా సిలువ వేసిన మనము, పాపం విషయమై చనిపోయిన మనము మరలా దానిలో ఎలాగూ జీవించడము? సడన్లీ నాట్. వాక్యం చెప్తా ఉంది అట్లా అనరాదు. ఇంగ్లీష్లో ఏముందంటే, ఇంగ్లీష్లో చదువు బాగు ఒకసారి, అది verse 1 and 2. Romans chapter 6 verse 1 and 2. ఇంగ్లీష్లో చక్కగా రాయబడి ఉంటుంది. హలో yes, but audible. సిగ్నల్. Okay, no problem. Romans chapter 6 verse 1 and 2. verse 1 and 2. Yeah. Romans chapter 6 verse 1 and 2. What shall we say then? Are we to continue in sin that grace may abound? By no means. How can we who died in sin still live in it? How shall we that are dead to sin
ఎనీ died లాంగర్ to sin, still డైడ్ living. అంటే పాపం విషయమై చనిపోయిన మనము మరలా పాపము ఎలాగో జీవించము. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఇట్ ఈస్ గ్రేట్ వార్నింగ్ టు ది యూత్, స్పెషల్లీ యవనస్తులకు, యవన స్త్రీలకు, యవన పురుషులకు ఇది ఒక హెచ్చరిక. పాపం విషయమై చనిపోయిన మనము దానిలో ఎలాగ జీవించము. సో మనము మన యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకుంటా ఉండాలి, మనల్ని మనం సరి చేసుకుంటా ఉండాలి. పాపం విషయమై మనము జాగ్రత్తగా ఉండాలి. పాపములకు చోటు ఇవ్వకూడదు. పాపమును కనుక మనం చోటిస్తే మరి సిన్ సైకిల్, పాపపు చక్రం అనేది మనలో పనిచేస్తుంది. మనం చూసుకున్నాం, మనం పాపపు చక్రం గురించి చూసుకున్నాం, సిన్ సైకిల్ గురించి మనం చూసుకున్నాం. దావీదు జీవితంలో కూడా అదే జరుగుతుంది. మిద్దె మీదకి వెళ్ళాడు, చూశాడు, ఆవిడని పిలిపించాడు, ఆవిడతో పాపం చేశాడు. ఇక్కడ హామోరు కుమారుడు కూడా, షెకెము కూడా అదే, ఆ పాపపు చక్రం మనకి ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. అందమైన స్త్రీని చూశాడు, ఆవిడతో మాట్లాడాడు, ఆవిడ పిలిచాడు, ఆవిడతో పాపం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో వీ షుడ్ లెర్న్ టు డినై in the first instance itself. We should not meditate on it. We should not linger on it. సో మనము ఆ ఫస్ట్ సైట్లోని మన యొక్క దృష్టిని మళ్ళించుకోవాలి, తొలగించుకోవాలి. అప్పుడు దాని మీద మనసులు. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మరి పౌలు గారు అద్భుతంగా చెప్తాడు, ఇక నువ్వు జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ శరీరం మందు జీవించు జీవితము యేసుక్రీస్తు నందు విశ్వాసం వల్లనే నేను జీవించుచున్నాను. దిస్ బాడీ ఈజ్ నాట్ మైండ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో మనల్ని మనం ఎప్పుడు కూడా అపవిత్రపరచుకోకూడదు, శరీరంకు అవకాశం ఇవ్వకూడదు, నేత్రాశ జీవపుడమునకు అవకాశం ఇవ్వకూడదు. యాకోబు కుమారులు అలాగ లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు శరీరంగా ఆలోచిస్తూ ఉన్నారు. యాకోబు కుమారులే కానీ దైవ క్రమంలో వారు లేరు. సో ఈ యొక్క సంఘటనలన్నిటిని బట్టి యాకోబు భయపడిపోయాడు. అయ్యో ఇలాగ జరిగినదే, మరి చుట్టుపక్కల ఉన్న వారందరూ కలిసి ఏకమై వస్తారు, నేను పరదేశిని కదా, వారు వచ్చి నన్ను చంపేస్తారేమని భయపడిపోయి మీరు చేసిన ఈ పని ఏమిటి? మరి వారందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి కనానీయులు, పెరిజీలు మరి వారిలో నన్ను అసహ్యునిగా చేశారు, నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వారిని నాశనం అవుదామని యాకోబు చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పటికి యాకోబు తన పరువు గురించి ఆలోచిస్తున్నాడు, కానీ నన్ను అసహ్యునిగా చేశారు అంటున్నాడు, కానీ ఇది తప్పు, ఇది పాపము, ఇది అన్యాయము, అలా చేయకూడదు, మీరు ఎందుకు చేశారని వాడిని ఖండించట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఉన్నటువంటి మనము మన సహోదరులైనా, మన దగ్గర ఉన్నటువంటి ఫెలో బ్రదర్ సిస్టర్స్ నైనా, మనం పెద్దవారం అయితే మన కుటుంబంలోని పిల్లలనైనా కూడా పాపం చేసినప్పుడు వారిని ఖండించాలి, వారికి భయం చెప్పాలి, దాని పర్యవసానాన్ని వివరించాలి. అలా చేయొద్దు, మరొకసారి అలాగ చేయొద్దు, దేవునితో సమాధానపడు, పశ్చాత్తాపడు అని మనం నేర్పించాలి. కానీ యాకోబు అలాగూ చేయలేదు. ఆ తర్వాత ఆ భయం వారికి కలిగినప్పుడు, యాకోబు కలిగినప్పుడు ఆయన సహోదరులు అంటారు, ఆయన కుమారులు అంటారు అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అని అన్నారు. సో కాబట్టి ఇక్కడ వారు అంటున్నారు, వేశ్య వాళ్ళే మా సహోదరిని చేశారు, మరి అలా చేయకూడదు కదా అని అంటారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే వీరు ఆ యొక్క ప్రతీకారాన్ని తీర్చుకుంటా ఉన్నారు, కానీ యథార్థం ఏంటి, దాన్ని ఎలాగ డీల్ చేయాలనేది వాళ్ళు ఆలోచించలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీంతో మనకి 34వ అధ్యాయము అయిపోతుంది. 34వ అధ్యాయంలో ముఖ్యాంశాలు ఏంటంటే, దీనా మరి ఆ యొక్క షెకెములో ఉన్నటువంటి పట్టణస్థులను చూడడానికి వెళ్తుంది. మరి ఆ యొక్క షెకెము అనేటువంటి రాకుమారుడు ఆవిడని పాడు చేస్తాడు. మరి వారు వీరితో వియ్యమందుకోవటానికి ఆ షెకెము మరియు ఆయన తండ్రి హామోరు వస్తారు. వారు సున్నతి చేసుకోమని చెప్తారు, సున్నతికి అంగీకరిస్తారు. 3వ దినం వారు అలాగుండగా లేవి మరియు షిమియోనులు వెళ్ళి కత్తులతో వారిని చంపేస్తారు. అప్పుడు అక్కడ వారికి భయం కలుగుతుంది. అప్పుడు దేవుడు అక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడు. సో ఇది 34వ అధ్యాయం యొక్క సారాంశం. 35వ అధ్యాయాన్ని కనుక మనం వచ్చినట్లయితే, ఇక్కడ 35వ అధ్యాయము మొదటి వచనం 1, 2 వచనాలు 1, 2, 3 వచనాలు చదువుకుందాం. 35వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా,
యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధ ఉన్న వారి అందరితోనూ మీ యుద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదని చెప్పాను. రైట్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఈ పరిస్థితులన్నిటిని బట్టి సంతోషంగా లేడు. వై జాకబ్ లింగర్డ్ ఇన్ షెకెమ్. యాకోబు ఎందుకు తడవ చేశాడు, అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళకూడదు కదా, అక్కడ ఉండకూడదు కదా, స్థిర నివాసం ఎందుకు ఏర్పరచుకున్నాడు అని దేవుడు మరి చింతిస్తూ దేవుడు యాకోబుకు మరి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. యాకోబు, నువ్వు వెళ్ళవలసింది బేతేలు కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు? గో టు బేతేల్ అండ్ బిల్డ్ అన్ అల్టార్ అని చెప్తాడు. సో అప్పుడు యాకోబు కనువిప్పు కలుగుతుంది. యాకోబు కనువిప్పు కలిగి వెంటనే లోబడి బేతేలు వైపు ఆయన వెళ్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అక్కడ యాకోబు ఒక కార్యక్రమం చేస్తాడు. 2వ వచనంలో మనం గమనించినట్లయితే, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి, మీ వస్త్రములను మార్చుకునుడి అంట. 3 విషయాలు మనకి ఇక్కడ కనబడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బేతేలు అనగా దేవుని యొక్క ఇల్లు, పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ దేవుడు యాకోబుకు దర్శనమిచ్చాడు. దర్శనంలో యాకోబు ఏం చూశాడు? ఒక నిచ్చెన భూమి నుండి ఆకాశం అంత ఎత్తు వరకు వేయబడింది. దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉన్నారు. ఆ పైన దేవుడు మరి దేవాతి దేవుడు ఆశీనుడై ఉన్నాడు. సో ఆ యొక్క నిచ్చెన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఈ లోకం నుండి పరలోకమునకు మార్గమును దేవుడు మన కొరకు సిద్ధపరిచిన విధానాన్ని యాకోబుకు అక్కడ బయలుపరుస్తా ఉన్నాడు. సో అలాంటి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అంటే మరి యాకోబుకు అర్థమైంది. ఏమర్థమైంది? మనం ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లే ముందు మనము శుద్ధీకరించుకోవాలి, మనం పరిశుద్ధపరచుకోవాలి అని ఆయనకు అర్థమైంది. అందుకే ఇది పరిశుద్ధ స్థలము, ఇది దేవుని యొక్క ఇల్లు కాక మరి ఏది కాదని యాకోబు మరి మొట్టమొదటిసారి ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు అక్కడ పడుకున్నప్పుడు ఆ దర్శనం కలిగినప్పుడు ఆ విధంగా అంటాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 3 విషయాలు ఇక్కడ మనకు కనబడతాయి. అన్ని దేవతలను పారవేసి పరిశుద్ధపరచుకొని మీ వస్త్రములను మార్చుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధ స్థలంలో దేవునికి మనం ఆరాధించి స్తుతించే ముందు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అన్య దేవతలు అనగా మరి లాబాను యొక్క ఆ యొక్క పద్దనరాములో లాబాను కుటుంబంలో ఆయన 20 సంవత్సరాలు ఉన్నాడు కనుక అక్కడి నుంచి వచ్చేటప్పుడు రాహేలు కొన్ని విగ్రహాలను తీసుకొని వస్తుంది. అది యాకోబుకు తెలియదు, ఆవిడ దాచిపెడుతుంది, మూట కట్టి పెడుతుంది. సో ఆ విధంగా వారితో పాటు వచ్చినటువంటి ఆ విగ్రహములను వాటిని అన్నింటిని కూడా పారవేయమని దేవుడు స్పష్టంగా చెప్తారు. సో యాకోబు కనువిప్పు కలుగుతుంది, వాటిని అన్నింటినీ కూడా కలెక్ట్ చేస్తాడు, అందరి దగ్గర నుంచి తీసుకుంటాడు. తర్వాత మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అనగా మీ పాపములను మీరు ఒప్పుకోండి, అంటే మీరు అంతఃకరణ శుద్ధీకరణ కలిగి ఉండండి. ఆ తర్వాత మీ వస్త్రములను మార్చుకోండి అంటాడు. వస్త్రములను మార్చుకోవడం అంటే, వస్త్రములు దేనికి సాదృశ్యం అంటే పాత స్వభావానికి సాదృశ్యం. వస్త్రాలను మార్చుకునేటప్పుడు ప్రశస్తమైన కొత్త వస్త్రాలు ధరించుకుంటారు. అందుకే బాప్తిసం పొందినప్పుడు కూడా ఏం చేస్తారంటే తెల్లని మరి మెరుగైనటువంటి మేలిమైనటువంటి మరి మంచి వస్త్రాలను తొడిగిస్తారంటే పాత స్వభావం పోయి కొత్త స్వభావం వచ్చినది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక రూపాంతరం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. సో ఆ విధంగా మరి వాళ్ళు ఏం చేస్తారంటే వారి దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలన్నిటినీ వారి చెవులకున్న పోగులను అన్నిటిని యాకోబుకు అప్పగించగా యాకోబు ఏం చేస్తాడంటే షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షం కింద వాటిని పాతి పెడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మరి దేవునికి అయిష్టమైనవి, దేవునికి మరి దేవుని చిత్తము కానివి మన జీవితంలో ఏమైనా ఉన్నా కూడా వాటిని యాకోబు వలె ఆ యొక్క మస్తకి వృక్షం కింద పాతి పెట్టినట్లుగా మన జీవితంలో నుంచి కూడా వాటిని మనము తీసివేసి వాటిని సమూలంగా భూమిలో పాతి పెట్టవలసి ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సహజంగా ఈ దినాల్లో మన జీవితంలో ఉండేటువంటి విగ్రహములు ఏంటంటే ద్వేషము, అసూయ, మత్సరము, కలహము, జగడము మరియు ఆస్తిపాస్తుల గురించినటువంటి మరి దురాశలు, పేరాశలు, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉంటూ ఉంటాయి. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి వాటిని అన్నిటినీ కూడా అవి కూడా అన్ని దేవతలతో సమానమే. వాటిని అన్నిటినీ కూడా సమూలంగా మనం పాతి పెట్టవలసి ఉంది. మన హృదయంలో నుంచి తొలగించుకొని
మన మనసులో నుంచి తొలగించుకొని వాటిని పాతి పెట్టవలసి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ చెవులు పోగులను గురించి కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని భక్తులు ఏం చెప్తారంటే, అప్పటి వరకు యాకోబుకి తెలియలేదు, అప్పటి వరకు యాకోబు గ్రహించుకోలేదు. ఇవన్నీ కూడా రహస్య పాపములుగా దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే బయటికి భక్తి కలిగిన వారుగానే ఉన్నారు, కానీ వారి హృదయాంతరంగంలో, వారి గుడారములలో, వారి యొక్క ఇండ్లలో మరి తెలియకుండానే రహస్య పాపము వారిలో దాగి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో దేవుడు ఆ రహస్య పాపములన్నిటిని కూడా ఒప్పుకునేటట్లు చేస్తా ఉన్నాడు. కాబట్టి పాపాలు ఒప్పుకున్నాడు, వాటిని తొలగించుకున్నాడు. రహస్య పాపాలు ఎప్పుడు బహిరంగం అవుతాయి తెలుసా? వాక్యపు వెలుగులోనికి మనం వచ్చినప్పుడు, వాక్యం వింటూ ఉన్నప్పుడు, వాక్యంను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, సహోదరులతో కలిసి మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యమునకు మనం లోబడుతున్నప్పుడు, మన చెవి యొక్క దేవుని వాక్యంను శ్రద్ధగా విని చదువుతున్నప్పుడు, మనలో ఉన్నటువంటి తెలియనటువంటి రహస్య పాపములు వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. అప్పుడు వాటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఈజ్ ఆస్కింగ్ టుడే, ఈజ్ దేర్ ఎనీ సీక్రెట్ సిన్ ఇన్ యువర్ లైఫ్? మరి ఎవరికి తెలియనటువంటి రహస్య పాపములు, కొన్నిసార్లు మనకు కూడా తెలియనటువంటి రహస్య పాపములు మన జీవితంలో ఏమైనా ఉన్నవా? వాటిని మనం గ్రహించుకొని మరి వాటిని అన్నిటిని కూడా యాకోబు వలె మరి ఆ మస్తకి వృక్షం కింద పాతిపెట్టినట్లుగా మనం కూడా మన జీవితంలో నుండి మనకు తెలియనటువంటి, గ్రహించుకోలేనటువంటి రహస్య పాపములు ఏమైనా ఉన్నా వాటిని వాక్య వెలుగులోకి తెచ్చుకొని వాటిని పాతి పెట్టాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, పాపం ఎప్పుడైతే మన హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మనకి నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషము, ఆనందం వస్తుంది. అది ఉన్నంత వరకు మనలో భయము, అది ఉన్నంత వరకు మనం సహోదరులతో కలవలేము. మన యొక్క రెస్పాన్సిబుల్, ఒక సహోదరుడికి ఫోన్ చేయాలన్నా, మనం నడిపించేటువంటి ఒక బ్రదర్కి ఫోన్ చేయాలన్నా, ఒక సేవకుడికి ఫోన్ చేయాలన్నా మనసు రాదు. సహవాసానికి వెళ్ళాలన్నా ఏముందిలే, మనకి వెళ్ళబుద్ధి కాదు. ఎందుకంటే ఆ పాపము భయమును కలుగు చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎప్పుడైతే వీరు అలాగూ చేశారో, వారు అన్ని దేవతలను పారవేశారో, పరిశుద్ధపరచుకున్నారో, వస్త్రములను మార్చుకున్నారో, వాటినన్నిటిని, చెవులు పోగులన్నిటిని ఆ మస్తక వృక్షం ముందు పాతి పెట్టారో, అప్పుడు దేవుడు వారికి ఎలాంటి హాని జరగకుండా కాపాడాడు. 5వ వచనం మనం చూసినట్లయితే, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండేది కనుక వారు యాకోబు కుమారులను తరుములేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని భయమును వారికి పుట్టించాడు, ఎవరు కూడా వెంబడించలేదు. ఆ విధంగా దేవుడు వారిని సరిచేసి వారిని కాపాడుతూ తీసుకొచ్చాడు. ఆ తర్వాత 7వ వచనం చూసినట్టు, అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన కనుక అతడు అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి బేతేలు పేరు పెట్టి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. వాళ్ళ బేతేలుకు వచ్చాడు. బేతేలుకు వచ్చిన తర్వాత రెబ్కా యొక్క దాది అయిన దెబోరా అనేటువంటి ఆవిడ చనిపోతుంది. ఆవిడని అక్కడ సింధూర వృక్షం కింద పాతి పెడతారు. సో దానికి అల్లోన్ బాబు ఆ యొక్క మాటకు అర్థం ఏంటంటే ఏడుపు చెట్టు అని దానికి అర్థము. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆ తర్వాత దేవుడు మరొకసారి యాకోబుకు జ్ఞాపకం చేస్తాడు. 9-10 వచనాలు, 35వ అధ్యాయము 9-10 వచనాలు. యాకోబు ఉద్దరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనపడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. దేవుడు ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలుగా మార్చబడ్డావు. నో లాంగర్ యువర్ కాల్డ్ జాకోబ్, యు ఆర్ ఇజ్రాయేల్ అని జ్ఞాపకం చేస్తూ, అని ధైర్యం చెప్తూ, మళ్ళీ 11-12 వచనాలు చదవండి. 11-12 వచనాలు. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని అతనితో చెప్పాను.
ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తాడు, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును, నేను సర్వశక్తి గల దేవుడును, నువ్వు ఫలించి అభివృద్ధి చెందు, జనములు జనముల సమూహము నీ వల్ల కలుగును, నీ గర్భవాసన రాజులు వస్తారని వాగ్దానం చేస్తాడు. సుప్రియమైనటువంటి దేవుని వీళ్ళారు. అబ్రహాంకి ఇస్సాకుకి ఏం వాగ్దానం అయితే ఇచ్చాడు అదే వాగ్దానాలు దేవుడు ఇక్కడ యాకోబు కూడా ఇస్తాడు. అప్పుడు యాకోబు 14 వచనం చదువుతుంది. 14-15. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణం చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టాను. సో బేతేలు అని పేరు పెట్టాడు. సో అది అక్కడ పానార్పణం కూడా ఆయన చేశాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మనము బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క మందిరానికి సాదృశ్యము. అది ఒక జ్ఞాపకం, దేవునికి సాక్షార్థం బలిపీఠం అనేటువంటి. సో ఆ విధంగా మరి యాకోబు అక్కడ బలిపీఠం కడతాడు, అక్కడ ఆయన ఉంటాడు. సో మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి యాకోబు ఇప్పుడు వచ్చాడు. దేవుడు ఆయనకి వాగ్దానం ఇచ్చాడు. సో ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మరి ఎఫ్రతా అనేటువంటి ప్రాంతానికి కొంచెం దూరంలో వెళ్తారు. వెళ్ళినప్పుడు రాహేలు ప్రసవ వేదన కలిగి ఆవిడ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆ యొక్క మంత్రసానులు వచ్చేసి చెప్తా, అమ్మని కుమారు పుట్టారు, ధైర్యంగా ఉండంటారు. సో అయితే మరి ఆవిడ ప్రసవ వేదన కలిగి ఆవిడ ఒక కుమారుడిని కంటది. అతనికి బెనోని అని పేరు పెడుతుంది. బెనోని అనగా దుఃఖపుత్రుడు. అయితే యాకోబు అదే కుమారునికి ఏం పేరు పెడతాడంటే బెన్యామీన్ అని పెడతాడు. అంటే కుడి చేతి పుత్రుడు అనేటువంటి మాటకి అర్థము. సో దీని ద్వారా యాకోబు యొక్క 12 మంది సంతానము అక్కడ ఉంటారు. 12 మంది కుమారులు, ఒక కుమార్తె దీనా సంతానం సంపూర్ణమవుతుంది. సో యాకోబు యొక్క కుమారులు లేయాకు పుట్టినటువంటి వారు 6. ఎవరెవరు? రూబేను, షిమియోను, లేవి, జూడా మరియు ఇస్సాకారు, జబ్లూను. సో వీరు 6 కూడా లేయాకు పుట్టినటువంటి కుమారులు. తర్వాత బిల్హాకు పుట్టినటువంటి కుమారులు మనం చూసినట్లయితే దాను, నఫ్తాలి. తర్వాత మరొక దాసి జిల్ఫాకు పుట్టినటువంటి వారు గాదు, ఆషేరు. మరియు రాహేలు పుట్టినటువంటి వారు యోసేపు, బెన్యామీన్. సో ఈ 12 మంది సంతానము మరియు ఒక కుమార్తె. సో అయితే ఈ ఈ యొక్క రూబేన్ ఏం చేస్తాడంటే ఒక భయంకరమైన పాపం చేస్తాడు. 35వ అధ్యాయం 22వ వచనం. 35 ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. అందుకనే దేవుడు యాకోబు చివరిలో 12 మంది కుమారులకు ఆశీర్వచనం పలికేటప్పుడు రూబేన్ని శపిస్తాడు. ప్రియమైనటువంటి దేవుడు, రూబేన్ అనేటువంటి వాడు మంచివాడు కాదు. ఏం చేశాడు? తన తల్లి లాంటి ఆవిడతోటి బిల్హాతోటి పాపం చేస్తాడు. సో ఈ విధంగా ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే 28, 29 అధ్యాయాల్లో ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలం నిండి వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడును. అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతని పాతిపెట్టిరి. సో ఇస్సాకు చనిపోతాడు. 2 కుమారులైనటువంటి ఏశావు, యాకోబులు వచ్చి పాతి పెడతారు. సో ఇక్కడ మనం గమనించినట్టు ఈ అధ్యాయం మొత్తంలో ఒక అంతఃకరణ శుద్ధీకరణ అనేది జరుగుతూ ఉంది. బేతేలు అనే ప్రాంతానికి దేవుని నివాసాలకు వచ్చి బలిపీఠం కడతా ఉన్నారు. అయితే ఆ తరువాత 3 మరణాలు మనం ఇక్కడ చూస్తాం. రెబ్కా యొక్క దాది యొక్క మరణం మనం చూస్తాము. తర్వాత మరి ఇస్సాకు యొక్క మరణం చూస్తాము. రాహేలు యొక్క మరణం చూస్తాం. ఇది 35వ అధ్యాయం యొక్క వృత్తాంతం. సో ఈ 35వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు యాకోబును తన ఇంటి వారిని శుద్ధీకరిస్తాడు, బేతేలు తీసుకొస్తాడు, అక్కడ బలిపీఠం కట్టిస్తాడు, వాగ్దానాలు మరలా జ్ఞాపకం చేస్తాడు. ఆ తర్వాత మరి బెన్యామీను పుడతాడు, రాహేలు చనిపోతుంది, మరియు ఇస్సాకు చనిపోతాడు. సో ఇది 35వ అధ్యాయం యొక్క వృత్తాంతం. 36వ అధ్యాయాన్ని కనుక మనం వచ్చినట్లయితే ఇక్కడంతా కూడా ఏశావు వంశావళి గురించే
ఉంటది. ఏశావు మరి ఏదోము అనేటువంటి ఒక దేశము ఉద్భవిస్తుంది. అది ఏశావు వంశావళి నుంచి వస్తుంది. ఏశావు వంశావళి నుంచి వస్తాయి. 36వ అధ్యాయము 1-5 వచనాలు 1-2 వచనాలు చదువుకుందాం. ఏదోము ఏశావు వంశావళిలో ఇదే. ఏశావు కనాను కుమార్తె ఇళ్లలో హిత్తీయుడైన ఎలోను కుమార్తె యగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తె యగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరి అయిన బాసెమతును పెండ్లి ఆడెను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏశావుకు 3 భార్యలు ఉంటారు. 3 కూడా అన్ని జనులే. ఇష్మాయేలీయులకు చెందినటువంటి ఒక స్త్రీ, మరొక స్త్రీ హివ్వీయురాలు, మరొక స్త్రీ హిత్తీయురాలు. సో ఈ విధముగా ఆయన 3 భార్యలను చేసుకుని అక్కడి నుంచి సేయూరు అనేటువంటి మన్యానికి వెళ్ళిపోతాడు. సో ఆ తర్వాత ఆయన వంశం నుండి 3 దేశాలు ఉద్భవిస్తాయి. సో ఆయన వంశంలో చాలా మంది నాయకులు ఉంటారు. అమాలేకీలు కూడా మరి ఏశావు వంశస్థులని వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. వీరెప్పుడు కూడా ఇజ్రాయేలీలతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇజ్రాయేలీలకు వీరికి ఎప్పుడు పడేటువంటిది కాదు. ఎందుకంటే వీరు శరీరానుసారులు, విగ్రహారాధికులు. మరియు ఇజ్రాయేలీలు ఏమో దేవుడు ఏర్పరచుకున్నటువంటి పిల్లలు. సో వీరి గురించి మరి ప్రవక్తలు ప్రవచించారు. ఏదోము వాసులను గురించి, ఏదోమును గురించి, ఏశావు వంశస్థులను గురించి ఉపద్య గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. ఒకసారి చదువుకొని మనం ముగించుకున్నాం. ఉపద్య 1వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకున్నాం. చదవండి. ఉపద్య 1వ అధ్యాయము చదవండి. 1-4. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధం చేయదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని, నీవు బహుగా తృణీకరింపబడదు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకి పడద్రోయగల వాడెవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వం చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అతడి నుండి నేను నిన్ను కింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. మనం గమనించినట్లయితే ఈ యొక్క ఏదోమీయుల స్వభావం గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఏదోమీయులు అన్ని జనులు, అందుకని దేవుడు వారిని అల్పులుగా చేశాడు. సో అక్కడ మనం గమనించినట్లయితే ఏదోము గురించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చింది. ఏమంటున్నాడు? యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడింది. దేవుని యొద్ద నుండి ఒక సమాచారం వస్తా ఉంది. ఏదోము మీద యుద్ధం చేయడం లేండని జనులు రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. అంటే యోధమును దేవుడు శిక్షిస్తా ఉన్నాడు. సో అన్ని జనుల్లో అల్పుడుగా చేస్తానని యోధము చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నీవు బహుగా తృణీకరింపబడదు, వారు తృణీకరించబడతారు. ఎందుకంటే అత్యున్నతమైన పర్వతముల మీద ఆశీనునయుండి కొండ సందుల్లో నివసించువాడా, అంటే తాను గర్విస్తా ఉన్నాడు. అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నాను నేను, నాకు ఏ దేవుడు అవసరం లేదు, నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని వారు అనుకుంటూ ఉన్నారు. ఏశావును కనుక మనం గమనించినట్లయితే ఏశావు యొక్క ఆసక్తి అంతా దేని మీద ఉందో తెలుసా? ఆహారం మీద, విహారం మీద, అంటే హంటింగ్ చేయటం వాటి మీద ఉంది. కానీ అవి శరీర సంబంధమైన కోరికలే కానీ ఆత్మ సంబంధమైనవి కావు. అవే స్వభావములు మరి ఏదోముకు వచ్చినాయి. ఏశావు యొక్క సంతానానికి వచ్చినాయి. 3 జాతులు, 3 దేశముల వారికి వచ్చినాయి. సో ఇక్కడ మనం గమనించినట్లే వీరు కంప్లీట్ గా శరీరానుసారులు. అందుకని దేవుడు అంటున్నాను, యాకోబును నేను ప్రేమించాను, ఏశావును ద్వేషించాను అని అంటున్నాడు. సో శరీర సంబంధమైన కోరికలు కలిగిన గర్విష్ఠులు, అహంకారులు కనుక దేవుడు వారిని నేను అక్కడి నుంచి పడద్రోస్తానని అంటున్నాడు. నీ హృదయపు గర్వం చేత నువ్వు మోసపోతివి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఆకాశం అంత ఎత్తులో ఉన్నా కూడా పక్షిరాజు కూడా అంత ఎత్తు నివాసం చేసుకుని కిందకి పడద్రోస్తానంటున్నాడు. అలాగనే చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఈ యొక్క ఏదోము గురించి మనం చూసినట్లయితే వారు అన్ని జనులు, దేవుని వెంబడించినటువంటి వారు కారు, దేవుని ప్రేమించినటువంటి వారు కారు, దేవుని మాటలకు లోబడినటువంటి వారు కారు. సో
మరి ఈ యొక్క 36వ అధ్యాయం అంతా కూడా ఏదోమీయులను వారి యొక్క నాయకులు వారి యొక్క రాజుల గురించి మనకి ఇక్కడ రాయబడి ఉన్నది. ఏదోమీయుల యొక్క వంశముల గురించి రాయబడి ఉన్నది. సో విత్ దిస్ వి కంప్లీట్ చాప్టర్ 36. సో ఇది మనము 34వ అధ్యాయం, 35వ అధ్యాయం, 36వ అధ్యాయం నేర్చుకున్నాం. 34వ అధ్యాయంలో దీన భ్రష్ట్రాలైపోతుంది. అప్పుడు మరి అక్కడ ఒక చీకటి గాథ మనకు కనబడుతుంది. ఆ తర్వాత దేవుడు అక్కడి నుంచి వారిని బేతేలుకు వెళ్ళమంటాడు 35వ అధ్యాయంలో. సో బేతేలుకు వారు వస్తారు. ఆ బేతేలుకు వచ్చే ముందు అక్కడ అంతఃకరణ శుద్ధీకరణ జరుగుతుంది. ఇజ్రాయేలీలు శుద్ధీకరించబడతారు, విగ్రహాలను తీసివేస్తారు, తర్వాత పవిత్రపరచుకుంటారు, వస్త్రములు మార్చుకుంటారు. మరి వారికి చెవులు పోగులన్నీ తీసిస్తారు. యాకోబు వాటిని అన్నింటినీ కూడా మస్తకే వృక్షం కింద పాతి పెడతారు. అలాగనే మన జీవితంలో కూడా రహస్య పాపములు ఏమైనా ఉన్నా వాటిని మనం తీసి పాతి పెట్టేటువంటి వారం ఉండాలి. ఎందుకనంటే మనము పాపం విషయమే చనిపోయాం కనుక మరలా పాపంగా జీవించకూడదు. సో ఆ తర్వాత మరి రేపుక దాది చనిపోతుంది. ఆవిడని కూడా మస్తక వృక్షం పాతి పెడతారు. దేవుడు యాకోబుతో మరలా జ్ఞాపకం చేస్తాను, యాకోబు కాదు ఇజ్రాయేలు అని అంటాడు, ఆశీర్వాదం ఇస్తాడు. తర్వాత రాహేలు ఆవిడ బెన్యామీను కని ఆవిడ చనిపోతుంది. ఆ తర్వాత మనకి ఇస్సాకు కూడా ఆ అధ్యాయంలో చనిపోయినట్లుగా మనకి కనబడుతుంది. 36వ అధ్యాయంకి వచ్చినట్లయితే ఏదోమీయులు వారి వంశావళులు, వారి యొక్క రాజులు, వారి నాయకుల గురించి మనకి కనబడుతుంది. అమలేకీలు కూడా వీరిలో నుంచి వచ్చిన వారే, ఏశావు సంతానం అని మనకి అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ఇన్ బ్రీఫ్ అబౌట్ టుడేస్ క్లాస్ ఫ్రమ్ 34 to 36. సో వచ్చే క్లాస్లో మరి యాకోబుని గురించి మరి కొద్ది విషయాలు ఉన్నాయి, అవి చూసుకొని మనం వెంటనే మనము యోసేపు గురించి ధ్యానించుకుందాం. వండర్ఫుల్ టెస్టిమనీ ఆఫ్ జోసెఫ్. యోసేపు గురించి అనేకమైన సత్యాలు మనం నేర్చుకోవచ్చు. యోసేపు మచ్చలేని వ్యక్తి, పరిశుద్ధుడుగాను దేవునికి నమ్మకమైన మంచి దాసుడుగా జీవించాడు. దేవుని నామాన్ని గణపరిచినటువంటి వ్యక్తి. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. యేసు కుమార్ యొక్క ప్రార్థన చేసి ముగిస్తాను.